నమస్తే. ప్రజాప్రతినిధి న్యూస్కు స్వాగతం. పాలకుల నిర్లక్ష్యం వల్ల ముదిరాజులు నలిగిపోతున్నారని, చట్టపరంగా న్యాయంగా ప్రభుత్వ జీవోల ప్రకారం అందాల్సిన ఫలాలు ముదిరాజులకు అందకుండా పాలకులు అడ్డుపడుతున్నారని ముదిరాజ్ హక్కుల సాధన సమితి రాష్ట్ర అధ్యక్షులు జంగిటి శ్రీనివాస్ ముదిరాజ్ అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముదిరాజ్ హక్కుల సాధన సమితి రాష్ట్ర అధ్యక్షులు జంగిటి శ్రీనివాస్ ముదిరాజ్, రాష్ట్ర యువత అధ్యక్షులు అడిగే ప్రశాంత్, జిల్లా ప్రధాన కార్యదర్శి మేడికాయల వెంకటేశం, మీడియా జిల్లా కన్వీనర్ పుప్పాల బాలేష్లను కాజీపూర్ ముదిరాజులు కలిసి సాల్వతో మండల కేంద్రంలోనూ సన్మానించారు. తరాలు మారినా పాలకుల తత్వం మారడం లేదని, ఏ పాలకుడైనా ముదిరాజులకు చేసిందేమీ లేదని, కాజీపూర్ సొసైటీ ఏర్పాటు కోసం ఎన్నో అవాంతరాలను దాటాల్సి వచ్చిందని, చివరికి న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తే తప్ప న్యాయం జరగలేదని, పాలకులు న్యాయస్థానాలు ఉన్నాయన్న విషయాన్ని మర్చిపోయి ముదిరాజులను ఇబ్బందులకు గురిచేస్తున్నారని, కొన్ని గ్రామాలలో ముదిరాజులు పాలకుల కుట్రలలో నలిగిపోవాల్సి వస్తుందని అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో ముదిరాజులను బీసీడీ నుండి బీసీఏలోకి మారుస్తానన్న రేవంత్ రెడ్డి పదవి బాధ్యతలు చేపట్టినాక ముదిరాజ్ జాతిని విస్మరించాడని, కనీస న్యాయం కూడా చేయడం లేదని, గతంలో తెలంగాణ ఏర్పడ్డాక మత్స్యకారులకు ఉచిత చేప పిల్లలు సబ్సిడీ కింద వాహనాలు ఇచ్చారని, ప్రస్తుత రేవంత్ రెడ్డి ఆ ప్రభుత్వం కనీసం చేప పిల్లలను కూడా ఇవ్వడం లేదని మండిపడ్డారు. కాజీపూర్ సొసైటీ ఏర్పాటుకు న్యాయంగా సహకరించిన తెలంగాణ ఉన్నత న్యాయస్థానం అడ్వకేట్ డీల్ పాండు ముదిరాజ్, కలెక్టర్ కార్యాలయ అధికారులు, జిల్లా పోలీస్ కమిషనర్, ఏసీపీసీఐ బృందానికి ముదిరాజ్ జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు పోల్కం లక్ష్మీనారాయణలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో వెంకటేశం, ప్రశాంత్, పుప్పాల బాలేష్, రమేష్, బాల నర్సు, రమేష్, గణేష్, సత్యనారాయణ, బైరయ్య, తిరుపతి తదితరులు పాల్గొన్నారు. ప్రస్తుతము తెలంగాణ రాష్ట్రంలో ముదిరాజుల పట్ల ప్రభుత్వాలు మరి చిన్న చూపు చూస్తూ ఉన్నాయి. మరి ఇచ్చినటువంటి హామీలను కూడా నెరవేర్చకుండా మరి ముదిరాజులను మరుగున పడేసేటువంటి ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. మరి ఈ తరుణంలో దుబ్బాక కాన్స్టిట్యున్సీ కాజీపూర్ గ్రామంలో ముదిరాజులకు మరి చేపల సొసైటీ కాకుండా మరి అనేకమైనటువంటి ఆటంకాలు సంభవించడము, మరి గ్రామంలో ముదిరాజు కుటుంబాలు 30 కుటుంబాలు ఉన్నప్పటికీ 40 మంది సభ్యులతో కూడినటువంటి సొసైటీని చేయాలంటే మరి అక్కడ చాలామంది కూడా వారిని అనేక రకాలుగా ఇబ్బంది పెట్టి మరి ఒక సొసైటీ చేయకుండా అనేక రకాలుగా అడ్డుపడి మరి న్యాయస్థానంలో కావచ్చు, చట్టపరంగా కావచ్చు, ఏ విధంగా కూడా అనేక రకాలైనటువంటి అవరోధాలు సృష్టించి కాకుండా చేయాలనేటువంటి ప్రయత్నం చేసినప్పటికీ కూడా మరి తెలంగాణ గౌరవ న్యాయస్థానం మరి అందులో గౌరవ మా జాతి బిడ్డ డిఎల్ పాండు గారు మరి అడ్వకేట్గా మరి కొట్లాడి మరి కాజీపూర్కు ఖచ్చితంగా ముదిరాజులకు అక్కడ సొసైటీ ఏర్పాటు చేయాలని చెప్పి మరి ఇక్కడ ఖచ్చితంగా సొసైటీ కావాలనే ఉద్దేశంతో గౌరవ హైకోర్టు కూడా మరి అధికారులకు మరి కోర్టు నుంచి గైడ్లైన్స్ రావడము, మరి ఆ గైడ్లైన్స్ ప్రకారము మరి ఇక్కడ సొసైటీ చేయడము ఇది చాలా ఆనందదాయకమైనటువంటి మరి సమయము. మరి ఈ సందర్భంలో కాజీపూర్ గ్రామ ముదిరాజులు ఈరోజు మమ్మల్ని కలిసి మరి వారికి మేము చేదోడు వాదోడుగా ఉంటూ మరి వారికి సహకరించినందుకు మరి రాష్ట్ర ముదిరాజ్ హక్కుల సాధన సమితి రాష్ట్ర అధ్యక్షునిగా నన్ను, యువత అధ్యక్షునిగా ప్రసాద్ గారిని, మా జిల్లా నాయకునిగా మేడికాయల వెంకటేశం గారిని, అదేవిధంగా సోషల్ మీడియా అండ్ ప్రెస్ మీడియా ముదిరాజ్ జిల్లా కన్వీనర్ బాలేష్ గారిని మరి ముదిరాజులు మమ్మల్ని ఈరోజు సన్మానించడము నిజంగా కూడా కాజీపూర్ అనేది తెలంగాణలో మరి అన్ని గ్రామాలకు కూడా కనువిప్పు కావాలి. 1964లో 29 కులాలను మరి మత్స్యకారులుగా గుర్తిస్తూ చట్టం చేసినప్పటికీ, జీవోలు ఇచ్చినప్పటికీ మరి కొన్ని కులాలు కావాలని మరి స్వలాభం కోసం, స్వబుద్ధితో మరి వాళ్ళ సొంత లాభం కోసము మరి మా మీద ఫైట్ చేస్తూ మరి సొసైటీలు కాకుండా చేస్తూ ఉన్నారు. మరి మిత్రులైనటువంటి ఆ కులాలకు చెప్తా ఉన్నాము, దయచేసి మత్స్యకారులుగా అందరము ఒక తాటి మీద ఉండి
అందరము బతకడానికి ప్రయత్నం చేయాలి. కానీ మరి మేము వాళ్ళు ముదిరాజులు, మేము గోన్ల బెస్తా ఇలా అనుకుంటూ మరి విభేదించి ముదిరాజులను మరి సొసైటీలోకి రాకుండా చేయడము మరి ఇది సరైనటువంటి పద్ధతి కాదు. మరి ఈ మధ్యకాలంలో కొంతమంది మాట్లాడుతూ ఉన్నారు ముదిరాలకు హక్కు లేదని. నిజంగా కూడా వాళ్ళకు తెలివిని మాట్లాడుతుర్రా, వాళ్ళకు ఆలోచన లేక మాట్లాడుతున్నా తెలియదు. కానీ 1964లోనే 98 జీవో మరి రాష్ట్ర ప్రభుత్వము ఇవ్వడం జరిగింది. దాని ప్రాతిపాదికనే మరి కులాలకు చేతి వృత్తులుగా గుర్తిస్తూ అన్ని చేతి వృత్తులకు కూడా మరి ఆ కాలంలో మరి జీవోలు తీయడం జరిగింది. అందులో భాగంగానే మత్స్య వృత్తికి సంబంధించినటువంటి మరి జీవో కూడా రావడం జరిగింది. ఆ ఆధారంగానే ఇవాళ ముదిరాలు కూడా మత్స్యకారులని గుర్తింపబడుతున్నారు. మరి మీరు కూడా ఎవరైతే మా మీద అబడలు మోపుతారో వాళ్ళు కూడా అదే జీవో ప్రకారము మత్స్యకారులుగా గుర్తించబడుతున్నారు. చరిత్రలను కుంగలో తొక్కితే మాసిపోయేటి కాదు. చరిత్రలు చూసుకున్నా కూడా మత్స్యకారులుగా అన్ని విధాలుగా మొదటి స్థానంలో ముదిరాలే ఉంటారు. కాబట్టి దీని మీద ఎవరు ఎన్ని కుట్రలు చేసినా కూడా మరి గౌరవ న్యాయస్థానంలో ఖచ్చితంగా మాకంటూ న్యాయం జరుగుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఈ యొక్క కాజీపూర్ అనేది యావత్ తెలంగాణ ముదిరాలకు కనువిప్పు కలిగే విధంగా ఉంది అని చెప్పి, ఉదాహరణగా ఉంది అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ జై ముదిరాజ్, జై ముదిరాజ్.